శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు మృతి చెందారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న వారే వీరని సైన్యం ప్రకటించింది. సైన్యం, సిఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి హర్వన్ లిద్వాస్ ప్రాంతంలో 14 రోజుల ఆపరేషన్ మహాదేవ్ ని పూర్తి చేశారు. లష్కర్-ఇ-తోయిబా టాప్ కమాండర్ హసీం ముసా ఈ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ సింధూర్ పై తీవ్ర చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, మన ముఖ్యమైన ఆస్తులకు ఎటువంటి నష్టం జరగలేదని, సైన్యం ధైర్యంగా ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ చర్చలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం కోసం అక్కడ పరిశ్రమకులతో కలవడం జరిగింది. మౌలిక సదుపాయాలపై ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ని వృద్ధి రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం రాత్రి తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్ మరియు భారతి సోమవారం ఉదయం గవర్నర్ నజీర్ ని రాజ్భవన్ లో కలిశారు. ఇప్పటి వరకు గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పి దూరంగా ఉన్న జగన్ దంపతులు ఇప్పుడు భార్యతో కలిసి సమావేశం అవ్వడం వెనుక రాజకీయాల ప్రయోజనాలనని సూచిస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఓటమిపై స్పష్టమైన అవగాహన లేకపోవడమని తెలుస్తుంది. ప్రజలు తిరస్కరించిన కారణాలను లోతుగా చూడకుండా పాలన అద్భుతంగా జరుగుతుందని, అభివృద్ధి, సంక్షేమం ఉన్నాయని మాత్రమే చెబుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఓటముల తర్వాత పార్టీ ఇంట్రోస్పెక్షన్ అవసరం ఉండగా మరోసారి గెలుపుకే కృషి చేస్తామని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవకతవకలపై న్యాయమూర్తి ఘోష్ నేతృత్వంలో రూపొందించిన నివేదిక సిద్ధమైంది. మొదటి ఆలోచనల నుంచి మేదిగడ్డ కూలిన దాకా ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించారు. అలాగే కీలక అధికారులను ప్రశ్నించారు. 3 ఉన్నతాధికారులు ఇప్పటికే శిక్షణలో ఉన్నారు. ఇంకా అనేక మంది విచారణలో ఉన్నారు. ఈ నివేదిక తర్వాత భారీ వివరాలు బయటికొచ్చే అవకాశం ఉంది. సిగాచి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుటుంబాలను పరామర్శించడానికి హరీష్ రావు వెళ్లారు. బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని అన్నారు. హరీష్ రావు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒక యువకుడు షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు వివరించారు. అతను ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆత్మవిశ్వాసంతో కూడిన యువకుడి మృతి అందరినీ కలిచివేస్తుంది. నటి రకుల్ ప్రీత్ సింగ్ తన నూతన వస్త్రధారణతో ప్రజలను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నూతన వస్త్రాధారంలో ఆమె అందం, అభినయం బలంగా ప్రతిబింబించాయి. అభిమానులు పొగడతలతో ముంచెత్తుతున్నారు.